రేపే కార్తీక బుధవారం, ఎంతో పవిత్రమైన రోజు. బుధవారం రోజు 10 రూపాయల నోటుపై ఇలా రాసి బీరువాలో పెడితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అయితే ఉంటూనే ఉంటుంది. విధివశాత్తు చుట్టూ నిరాశ అలుముకునే రోజులు. మన జాతకం బాగోలేకపోతే మన చుట్టూ దరిద్రము, నిరాశ అలవడే రోజొకటి వస్తుంది. ఒకేసారి కష్టాలు, సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అప్పుడు ఏ పని ప్రారంభించినా అందులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ పనిపై మనసు లగ్నం చేయలేకపోతూ ఉంటాము. ఎంత కష్టపడినా విజయం సాధించలేకపోతాము. ఎంత కష్టపడినా ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి సాధించలేకపోతాము. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఉద్యోగం దొరక్కపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. సాఫీగా సాగుతూ ఉన్న జీవితంలో అనుకోని సమస్యలు వచ్చి పడతాయి. అవి పెద్ద చిక్కులుగా మారి మనిషి యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి. ఆనందంగా ఉన్న జీవితం ఒక్కసారిగా కష్టాల పాలవుతూ ఉంటుంది. ఉన్నట్టుండి మీ జీవితంలో కూడా కష్టాలు వచ్చినట్లయితే ఆ కష్టాల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. ఈ పరిహారాలను పాటించడం వల్ల మన జీవితంలో తుఫానుగా మారిన సమస్యలను చాలా సులువుగా ఎదిరించగలుగుతాము. దైవ బలంతో అన్ని పనులలో విజయం సాధించగలుగుతామని పరిహార శాస్త్రంలో తెలుపబడుతుంది. ప్రతి మనిషి కూడా అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి తీరని కోరికలన్నీ కూడా నెరవేరాలంటే బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేయాలని పండితులు అంటూ ఉన్నారు. మరి బుధవారం రోజు 10 రూపాయల నోటుపై ఏం రాసి బీరువాలో పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు శ్రీకృష్ణదేవరాయల వారు తన తల్లి తీరని కోరిక కోసం ఎలాంటి పరిహారం చేశాడో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజమాత మరణశయ్య మీద పడుకుని ఉన్నది. పాపం, ఆవిడకు మామిడి పండు తినాలని ఉన్నది. మామిడి పండ్లు తెచ్చి పెట్టమని తన కొడుకు కృష్ణరాయలను ఆవిడ నోరు విప్పి అడిగింది కూడాను. కానీ అది మామిడి పండ్లు కాసే కాలం కాదు. రాజుగారు భటుల్ని దూర ప్రాంతాలకు కూడా పంపించి చూశారు. నెల 15 రోజులు వెతకగా చివరికి ఒక పండు దొరికింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. రాజమాత తన చివరి కోరిక తీరకుండానే చనిపోయింది. కోరిక, తన తల్లి ఓ చిన్న కోరిక కోరితే రాజాదిరాజైన తాను ఆ కోరికను తీర్చకుండానే ఆమెను సాగనంపాల్సి వచ్చిందే అని రాయలవారు కృంగిపోయారు. కోరికలు తీరకపోతే ఆత్మకు శాంతి ఉండదని అంతకు ముందే విని ఉన్నాడాయన. మరేం చెయ్యాలి? తల్లి ఆత్మశాంతి కోసం తాను ఏం చెయ్యాలో చెప్పమని రాయలవారు రాజ్యంలోని పండిత బృందాన్ని కోరారు. పండితులు ఆ సరికే లెక్కలు కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ రకంగానైనా తమకు, తమ బంధువర్గానికి కొంత లాభం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు కృష్ణరాయలతో వాళ్ళు, మహారాజా, తమ తల్లిగారి చివరి కోరిక తీరలేదు కనుక నిజంగానే ఆవిడ ఆత్మకు శాంతి ఉండదు. కానీ మీరు గనుక 100 బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు మామిడి పండును దానం చేసినట్లయితే మీ తల్లిగారి ఆత్మకు శాంతి లభించే అవకాశం ఉన్నది అని అన్నారు. రాజుగారు తలచుకుంటే సాధ్యం కానిది ఏముంటుంది? ఆయన రాజ్యంలోని కంసాలను పిలిపించి వాళ్ల చేత ప్రత్యేకంగా పెద్ద మామిడి పండంత సైజులో బంగారు పండ్లను చేయించారు. తల్లి ఆత్మ శాంతి కోసం ఫలానా రోజున 100 బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ పైన వాటిని దానం చేయనున్నామని రాజ్యమంతటా చాటించారు. తెనాలి రామలింగడికి రాజుగారి ఈ చర్య సబబనిపించలేదు. 100 బంగారు మామిడి పండ్లను ఎవరో కొందరు బ్రాహ్మణులకు దానం చేస్తే తల్లిగారి ఆత్మకు శాంతి ఎందుకు లభిస్తుంది? ఈ వంకతో ప్రజాధనాన్ని సొంతం చేసుకోవాలనుకున్న బ్రాహ్మణుల్ని దండించకుండా వదలకూడదు అనుకున్నాడు రామలింగడు. రాజుగారి భవనానికి వెళ్లే మార్గంలోనే రామలింగడి ఇల్లు ఉన్నది. దానం కోరి వెళ్లే బ్రాహ్మణులకు కనబడేటట్లు రామలింగడు తన ఇంటి ముందు బాగా
మండుతున్న బొగ్గుల కుంపటి, దానిలో ఎర్రగా కాలిన ఇనుప తీగలు పట్టుకొని నిలబడ్డాడు. నిన్న రాత్రి రాజుగారు చెప్పారు, నా చేత వాతలు పెట్టించుకొని వచ్చిన బ్రాహ్మణులకు ఎన్ని వాతులుంటే అన్ని బంగారు పండ్లు అధికంగా ఇస్తామని అని రామలింగడు చెప్తూ ఉంటే ఆశ కొద్దీ బ్రాహ్మణులంతా ఎగబడి వాతలు పెట్టించుకున్నారు. కొందరైతే ఏకంగా 3-4 వాతలు పెట్టించుకున్నారు. అయితే రాజభవనంలో వాళ్లకు నిరాశ ఎదురయ్యింది. రాయలవారు అందరికీ ఒక్కొక్క పండే ఇచ్చారు. ఓపికగా కొంతసేపు ఎదురు చూసిన బ్రాహ్మణులు చివరికి తమ తమ వాతలు చూపించి ఎక్కువ పండ్లు ఇమ్మన్నారు. విషయం తెలుసుకున్న రాయలవారు మండిపడ్డారు. నేను గౌరవించే బ్రాహ్మణులను ఇంతగా అవమానించేందుకు రామలింగడికి ఏం పట్టింది అని. భటులు వెళ్ళి తెనాలి రామలింగడిని సభకు లాక్కువచ్చారు. అప్పుడు రాయలవారు, రామకృష్ణ ఏంటిది అని తెనాలి రామలింగడి మీద నిప్పులు కురిపిస్తూ అరిచారు. దానికి తెనాలి, మహాప్రభు మన్నించాలి, మా తల్లిగారు విపరీతమైన కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఈ మధ్యనే స్వర్గస్థులయ్యారు. స్థానికంగా ఉన్న వైద్యులు ఆమె బ్రతికి ఉండగానే సూచించారు. ఆమె జబ్బుకు చికిత్సగా ఆమె కీళ్లకు వాతలు పెట్టమని. ఆవిడ అదే కోరుకున్నది. కానీ నా మనసొప్పక నేను ఆ పని చెయ్యలేదు. చివరికి తన కోరిక తీరకుండానే ఆమె కన్ను మూసింది. ప్రభుల వారు తమ తల్లి చివరి కోరికను తీర్చటం కోసం ఈ బ్రాహ్మణులకు బంగారు పండ్లు దానం చేస్తున్నారని తెలిసి నేను కూడా మా తల్లిగారి చివరి కోరిక తీర్చాలని సంకల్పించాను. అయితే బంగారం కోసం ఎగబడ్డంత సరళంగా వాతల కోసం రాలేదు. అందుకని దానికి ఓ చిన్న అబద్ధం జోడించానంతే. ప్రభుల వారు క్షమించాలి. ఏమైనా ఈ బ్రాహ్మణుల మహిమ వల్ల మనిద్దరి తల్లిగార్ల ఆత్మలకు శాంతి లభించినందుకు నాకెంతో చాలా తృప్తిగా ఉన్నది అన్నాడు రామలింగడు తాపీగా. తాత్పర్యం గ్రహించిన రాయలవారు ప్రజాధనాన్ని ఇలాంటి కార్యాలకు వినియోగించకూడదని మనసులోనే నిర్ణయించుకుంటూ రామలింగడిని మందలించి వదిలిపెట్టారు. ఇక వీడియోలోకి వస్తే ప్రతి ఒక్కరూ ఇంట్లో డబ్బు నిలవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ డబ్బులు ఇంట్లో నిలవాలంటే మనం కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. మంచం మీద బంగారం, డబ్బును ఉంచకూడదు. డబ్బులను ఇనుప వస్తువులతో కలిపి బీరువాలో పెట్టకూడదు. అలాగే కోర్టుకు సంబంధించిన పేపర్లు ఏమైనా ఉంటే వాటితో డబ్బును కలిపి బీరువాలో పెట్టకూడదు. అదేవిధంగా అప్పుకు సంబంధించిన కాగితాలలో అంటే లోన్ డాక్యుమెంట్స్తో కలిపి డబ్బును బీరువాలో పెట్టకూడదు. అలా పెడితే డబ్బు ఖర్చయిపోతుంది. ఇలాంటి అప్పు పేపర్స్ను సపరేట్గా పెట్టాలి. ముఖ్యంగా డబ్బుతో కలిపి పెట్టకూడదు. ఇకపోతే కొంతమంది ఆర్థిక సమస్యల వలన ఎప్పుడూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవట్లేదని, వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చయిపోతూ ఉన్నదని, ధన సంపాదన పెరగట్లేదని అనేక మంది డబ్బు సమస్యలతో దిగులు పడుతూ ఉంటారు. ఇలా డబ్బు సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఉదయం పూట లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజలో ఒక్క 10 రూపాయల నోటును ఉంచుకోవాలి. మీకు ధనం బాగా కలిసి రావాలని, మీ ధన సమస్యలు తొలగిపోవాలని, మీ కోరికలన్నీ కూడా ఒక్కసారి చెప్పుకోండి. ఇలా లక్ష్మీ నారాయణుల దగ్గర ఉంచిన 10 రూపాయల కాగితాన్ని సాయంత్రం 6 తర్వాత తీసి దానికి పచ్చకర్పూరం పొడి రాయాలి. లేదా కొంచెం నీటిలో పచ్చకర్పూరం పొడి కలిపి ఆ నీటిని 10 రూపాయల కాగితంపై చిలకరించాలి. ఇలా చేసిన తర్వాత 10 రూపాయల కాగితాన్ని బీరువా లాకర్లో రహస్యంగా పెట్టి ఉంచుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మి త్వరగా మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. అయ్యవారితో సహా అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. కాబట్టి ధన సమస్యలు తొలగాలి, బాగా ధనం సంపాదించాలి అనుకునేవారు, ధన సమస్యల నుండి బయటపడాలి అని కోరుకునేవారు కార్తీక బుధవారం రోజు 10 రూపాయల నోటుతో ఈ పరిహారం పాటించండి. అలాగే బీరువాను ఎప్పుడూ క్లీన్గా నీట్గా ఉంచుకోండి. బీరువాలో మంచి సువాసనలు వచ్చే విధంగా చూసుకోండి. ఆటోమేటిక్గా సమస్యలు తొలగిపోతాయి, సర్వసంపదలు కలుగుతాయి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు 10 రూపాయల నోటుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. తీరని కోరికలన్నీ కూడా నెరవేరాలంటే బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేయాలని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలో చూద్దాం. బుధవారం సాయంత్రం 5 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. ముందుగా స్నానం చేసుకోండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని
ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు చిన్న గిన్నెలో కొద్దిగా పసుపుని వేసి పన్నీరును కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్టుతో వైట్ పేపర్ మీద స్వస్తిక్ గుర్తును వెయ్యండి. సవ్య దిశలో ఉండే స్వస్తిక్ గుర్తును వెయ్యండి. ఆ తర్వాత ఈ స్వస్తిక్ గుర్తు వేసిన పేపర్ను పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి. ఏ దేవుడి ఫోటో ముందైనా సరే పెట్టుకోవచ్చు. కులదైవం ఫోటో ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. అలా దేవుడి ముందు పెట్టిన ఈ పేపర్ మీద 2 ప్రమిదలను ఒకదానిలో ఒకటి పెట్టి నువ్వుల నూనెను పోసి తెల్లని ఒత్తులు 3 వేసి దీపం వెలిగించండి. ఆ తర్వాత కొద్దిగా బెల్లాన్ని ఈ దీపానికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయటం పూర్తయిపోయిన తర్వాత 2 లవంగాలను తీసుకుని దీపంలో వేసి మనస్ఫూర్తిగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు, ఆ సమస్యలు తొలగిపోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. మీ కోరికలు తీరాలని కూడా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఇక మీ పని మీరు చేసుకోండి. మరునాడు ఉదయం పూజ గదిలో పెట్టిన ఈ దీపాన్ని, దీపంలో వేసిన లవంగాలను, దీపం కింద పెట్టిన పేపర్ను వీటన్నిటినీ కూడా ఎక్కడైనా సరే గొయ్యి తీసి పాతి పెట్టేయండి. అలాగే దీపానికి నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని మాత్రం చీమలకు ఆహారంగా వేసేయండి. చీమలు కనిపించకపోతే ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా పేపర్ మీద స్వస్తిక్ రాసి దీపం పెడితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. తీరని కోరికలు కూడా తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు సాయంత్రం ఈ విధంగా ఒక దీపం వెలిగించి సమస్యలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి.